वैश्यकुलदेवताय नमः। ॐ सर्वाय नमः। ॐ सर्वज्ञाय नमः। ॐ नित्याय नमः। ॐ त्यागस्वरूपिणे नमः। ॐ भद्राय नमः। ॐ वेदविद्याय नमः। ॐ सर्वपूज्याय नमः। ॐ कुसुमपुत्रिकाय नमः। ॐ सुमसंरक्षणाय नमः। ॐ नाथाय नमः। ॐ गम्भीरस्वरूपिणे नमः। ॐ आर्यवैश्यपूज्याय नमः। ॐ भक्तरक्षकतत्पराय नमः। ॐ दुष्टनिग्रहाय नमः। ॐ निष्कलाय नमः। ॐ सर्वसम्पत्प्रदाय नमः। ॐ दारिद्र्यनाशिने नमः। ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः। ॐ लीलामय ॐ विश्वरूपप्रदर्शिने नमः। ॐ निगमवेदाय नमः। ॐ निष्कामाय नमः। ॐ सर्वसौभाग्यदायिने नमः। ॐ धर्मसंस्थापने नमः। ॐ पुण्यचारित्रि निन्नु निरतमुनु पूजिंతుమమ్మ మేము యుగమున రేణుక ఈ తల్లి శ్వేతమున జానకమ్మ ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్నమందు వైశుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగా పుట్టిరమ్మ లాలియని వాడరమ్మ వీరలు దైవవర శిశువులమ్మ అపరంజికారులమ్మ ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు శశికాంతి మించెనమ్మ వీరిప్పుడు శంకరుని బోలి ఉండే పార్వతీ అంశంబుతో వైశ్యులకు ఉదయించే వీరిరువురు కరముల కంకణములు ఈ బాల శిరమున చింతామణి యురములను శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని దళచరమ్మ పాదముల పద్మమమ్మ హస్తముల చిలక పుష్పంబులమ్మ భుజములందు జగకీర్తులు కాంచెను కుసో ఇరువురికి కౌమార దశ కలిగెను సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగా నేర్చిరమ్మ అష్టాదశాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహమునకు వచ్చిరమ్మ బంధువులు పిలిచిరమ్మ వైశ్యులు వేదములు పఠింపగా తక్షణమే తల్లిదండ్రులు విరూపాక్షకు ఉపనయనములు చేసిరి రత్న విగ్రహములోన విరూపాక్ష వైవాహికంబాయెను కాపురంబునకొచ్చెను కోడలు కనికరంబుగా నుండెను రాజమండ్రిపురమున విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయంబునకై రాజు యారాజు రాయబారము పంపెను వైశ్య సంఘము పెద్దలు యోచించి బాలనగరుల పంపిరి యుక్తితో వాలునంతా రాజునకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున పుట్టెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటము తగదు రాజా 53 మంది భార్యలు నీ ఇంటయుండగానే మా వైశ్యకుల కాంతను కోరుట ధర్మముగా నేరదు అని బాలునిట్లు కనుక ఆ మాట పెడచెవిన పెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టితునను కత్తి యుద్ధము చేసేదా వీరలు కన్యను ఇవ్వమనినా 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను నిత్య కృత్యములందున వాసవిని మరువలేకపోయెను కామాంధకారంబుతో క్రోధముగా బాలురను
చేతుమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెళ్లి అనిరి మాగమున తరలి వచ్చి తక్షణము పెళ్ళాడు మంచిదనిరి పెళ్లియే ముఖ్యమైతే గౌరవమేమైనా చేతుమయ్యా లోకమున లేని రీతి పరలోక పెళ్లిని చేతుమనెను కామాంధకారంబుతో రాజుకు ఏమీయూ బోధపడక బాలురను మెచ్చుకొనెను మరియు వారి వరుసలు కలిపెను అటులైన మరుదులారా ఒక పూట ఆతిథ్యము చేయును కాబోయే అల్లుడనే వెంటనే వంటలను చేయుమనెను రాజు మాటలు తెచ్చిరి బాలురు పెద్దలకు వివరించిరి యుక్తితో యోచించిరి వేరొక వైశ్యవాడుర పంపిరి యోగీశ ఋష్యాదులన్ ఆతిథ్యమిచ్చితే పుణ్యమౌను కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను అష్టాదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందు యుండిన పద్యము జ్ఞప్తికొచ్చే వారజాక్షులయందున మరియును వైవాహమిత్తమందు ప్రాణమానములందున పొంకొచ్చు పాపమే అంటదయ్యా విషముగా యోచించిరి బాలురు పొంకు నిర్ధారణ చేసిరి విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి ఓ మహారాజ బాబా మా వైశ్య ధర్మంబు తెలియలేదే గతికితే అతికదయ్యా అందు నీకేదిగా చెప్పుమా చాలా పెళ్ళిళ్ళను ఏ మామ నాకిట్ల చెప్పలేదే ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పుము మరుదులారా పెళ్లి కావాలన్నచో ముందుగా అన్నమును గతరాదు అన్నమే ముఖ్యమైతే కన్యకను ఇప్పుడే మరువమయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము కన్యయే నాకు ముఖ్యము అందుకై మాగమున వచ్చెదను వైశ్యబాలుర మాటలు సత్యమని రాజు తలచెనమ్మ తక్షణము సైన్యంబుతో రాజు తన స్వస్థానమున ఏగెను వైశ్యులందరూ కూడిరి ఇప్పుడెటు చేతుమా యోచించిరి యువజన సంఘమంతా యుద్ధము చేయుటే తథ్యమనిరి వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను కైలాసయమలోకము వెల్లుడకు రెండు దారులు ఉండెను యుద్ధమే తథ్యమైతే దృష్టిని చేతిలో మరణించిన మోక్షమును చెందమకుడు మనకును యమలోకమే తథ్యమా దుర్మార్గుడై ఉండిన సైంధవుడు అభిమన్యు చంపెనయ్యా సన్మార్గుడై ఉన్నను అభిమన్యు యమపురికి చేరనయ్యా హిరణ్యకశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చెనయ్యా మోక్షమును వెంటనే పొందెదాను శాశ్వతము ఏది కాదు మనమును శీలమును రక్షించుటకై ప్రాణత్యాగము చేసితే యుండును కీర్తిగా చంద్రార్గము కుసుమశ్రేష్ఠియు వెంపు వేయించెను వెనువెంట వచ్చెను వైశ్యులంతా అంతటా ఆర్య వైశ్య సభలను విన్నగా గావించిరి వాసవాంబతో యజ్ఞము అగ్నిలో త్యాగమే మంచిదనిరి వాసవి దేవి అప్పుడు రుద్రులను మాత్రమే ధూపమనెను వైశ్యకులమును పోయే వరియాలు వంగిపోయి శాంతము పత్తి దూది అలుచును వారులు అష్టదిక్కులకెళ్ళిరి వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను వెనుకొండ వదిలి వెళ్ళే వారలు కష్టముల తోడను దుఃఖపూరితం తోడను యుండి
విధివ్రాత దాటతరమా మనకేమి వ్రాసెనో ఆ బ్రహ్మము చతురయున్నప్పుడు శూద్రులతో ఎక్కువగా కల్పించెను ఋషియను గోరక్షను వారులకు ఇచ్చెను కుసుమశేషి సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో చేరిరి నగరేశ నిలయమునకు బాలురను పిలిచెనమ్మ వాసవి వారితో ఇటు చెప్పెను గుండమున దూకగానే వేసెను పూజలు చేయమనెను ఓ తల్లిదండ్రులారా నాకిప్పుడు పరిపక్వ దశ కలిగెను స్వస్వరూపము చూపెదా నన్నిప్పుడు సరదారయ్యా వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను వేలి సూర్యుల కాంతిలో వెలిగెను ఆ దివ్య దేవతపుడు భూమి ఆకాశంబుల వాసవి దిక్కులలో నిండెనమ్మ దిశలు తప్పెను వెంటనే గ్రహములు తేజములు చూడలేక ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మ సర్వజగములు కాంచెను వైశ్యులు దంపతిగాను దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము గావించెను జగము అనుకుచున్నది జగజ్జనని కావలే భక్త కోటి పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివినమ్మ వాసవిని స్తుతించుచు భక్తులు వందనము చేసిరమ్మ ధూపదీపము తోడను వైశ్యులు పూజించి పొగిడిరమ్మ శాంతించి వాసవాంబ కన్యగా అందరకు కనిపించెను వాసవికి అభిషేకములు చేసిరి పట్టుపుట్టము కట్టిరి భక్తితో పూలహారములేసిరి భాస్కరుని రప్పించిరి గుండములో అగ్నిని రాజించిరి భక్తుల జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను అంతటా భాస్కరుడు వాసవితో ఇట్లని పలికెనమ్మ శుభగడియలే చెంచెను ముందుగా అగ్నిలో దూకమనెను వెంటనే వాసవాంబ గురువుతో ఈ విధము బోధించెను గురువయ్య ఆగుమయ్యా భూమిలోన ధర్మంబు తెలిపెదనుగా హిందూ మతాచారము కన్యగా మరణించము స్థాపన అగ్ని సంస్కారాధన పెళ్ళైన స్త్రీలకే ఒప్పనెను వందనము చేసి తాను భక్తితో నగరేషు పిలువగానే దందనలు రోగెనమ్మ కాంతులతో దిక్కులే పెక్కటిల్లే లింగమును ఛేదించుచు నందిపై నగరేశ్వరొచ్చెనమ్మ వాసవికి కలిగినందు మాంగళ్య ధారణ చేసెనమ్మ ఆ శుభ సమయతోడ 3 రాత్రుల దర్శనము తరగమ శుభగడియను రాజకు శాపముసరి వాసవి అగ్నిలో దూకెనమ్మ వెంటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను శంకరుడు చూచెనమ్మ అర్ధాంగి హస్తమును పట్టుకొనెను వామాంకము బంధున వాసవిని కూర్చుండ పెట్టుకొనెను అర్ధ శరీరమందున చేర్చుకొని దర్శనమునిచ్చెదాను 180 భస్మమైరి గురువైన భాస్కరుండు బాలులను దగ్గరకు చేర్చుకొనెను శివ విమానములొచ్చెను శైవులకు స్వాగతము చెప్పెనమ్మ శంకరుని కడకేగిరి వైశ్యులు శూలపాణిగాంచిరి విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణువును గాంచిరమ్మ ఈ చరితమిట్లుండగా రాజుకు ఇక్కట్లు మెండాయెను పెళ్లి పెళ్లి అంచుచు రారాజు పెనుగొండ కురిచేరెను వెంటనే శాపంబుతో ఇక్కడే తలపగిలి చచ్చెనమ్మ విష్ణువర్ధన ప్రాణము గంధర్వ
మేళకంబుతో మంగళంబులు పాడిరి. అందరూ సంతసములు జల్లుచు పార్వతీ అంశంబుతో విలసితివి కన్యగా పరమేశ్వరి. ఆర్యవైశ్యులకెల్లను ఇలవేల్పు వైతివని పొగిడినారు. వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధ వినియకు పూజలను చేయవలను. వెంటనే వాంఛలు నెరవేరును. ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని పరమ మోక్షము తోడను. నిత్యముగా సకల సౌఖ్యము కలుగును. భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మ. మంగళము పాడరమ్మ. మంగళము పాడితే మోక్షమమ్మ. కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడమమ్మ మమ్ము. పుణ్య చారిత్రి నిన్ను నిరతము పూజితుమమ్మ మేము. మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వ దుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్నే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహాకరుణే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్నాథ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టక స్తోత్రం పఠేత్ భక్తిమరహరః సర్వసిద్ధి మహాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేత్ నిత్యం మహాపాప వినాశనం. ద్వికాలేన పఠేత్ నిత్యం ధనధాన్య సమర్పితః. త్రికాలేన పఠేత్ నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మీ పఠేత్ నిత్యం ప్రసన్నవదనా శుభః. శుభకామనే నమో నమః. సుముఖాయే నమస్తేస్తు వాసవ్యేతే మృగాలే కమలాలే నమస్తేస్తు విష్ణునేత్రాంగాలే మృడానేతే నమస్తేస్తు వాసవ్యేతే నమో నమః. నమః శ్రీధరపాదాయ నమస్తే పరమేశ్వరి శ్రియం నో దేహి మాతస్త్వం వాసవ్యేతే నమో నమః.
నీవమ్మ దర్శనమీయగరావమ్మ కష్టాలను కడతేర్చమ్మ తెల్లని వస్త్రము ధరించి శాంతికి రూపం చెప్పావు చల్లగా దీవెనలిచ్చావు సంతోషాన్ని పెంచావు దేవతలంతా నూటొకటి శాంతి దేవతవు నీవమ్మ వైశుల ఇంట వెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మ విరువాక్షునికి సోదరైన వైశులందరికీ దేవతగా వెలసితివంత మా ఇంట గుండెలలో నిలిచావంట చీరాలలిక కోరితిని పసుపు కుంకుమలు అడిగితిని భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచితివి సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శనమియ్యగ వచ్చితివి కోరిన కోర్కెలు తీర్చితివి 714 గోత్రములున్నాయి మనకంటూ నిలిచాయంట 102 వాసవి వెంట మనమంతా పెళ్లి కుల గోత్ర నివాసిగా పెనుగొండాపుర వాసవిగా సిరి సంపదలు ఇవ్వమ్మ పాపహారిణి రావమ్మ శంఖ చక్రము ధరించి విష్ణువర్ధనుని హతమార్చి లోకమాతగా వెలిచావు భక్తుల మదిలో నిలిచావు దేవతలంతా వనగూడి శిరస్సు వంచి మొక్కంగా పసిడి వెన్నెల కాంతులతో పాద పద్మములు మెరియంగా త్రిశూలధారిణి మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లివి తండ్రివి నీవేగా గురువు దైవము నీవేగా ఆర్య వైశ్యుల దేవతగా వైశోధారణ మాతవుగా విశ్వరూపము చూపితివి జ్ఞాన మార్గమును నింపితివి ఎన్నో రూపాలున్నాయి అంతట నీవే ఉన్నావు ఏ పేరున నిన్ను పిలిచినను నీ రూపముగా కొలిచెదము సోమదత్తుని పుత్రిగా సౌభాగ్యవతి మానవులగా ఓ విఘ్నేశ జగమంతా పూజలాయ జయ గంటలాయ జగమంతా పూజలాయ జయ గంటలాయ జగిత్యాల భక్తులమయ్యో ఓ విఘ్నేశ జగిత్యాల భక్తులమయ్యో ఓ విఘ్నేశ వాణినగరు భక్తులమయ్యో ఓ విఘ్నేశ వాణినగరు భక్తులమయ్యో ఓ విఘ్నేశ తండ్రి శివయ్య నీతోటి ఆడలేదా నీ తండ్రి శివయ్య నీతోటి ఆడలేదా నాతోటి ఆడవస్తవా ఓ విఘ్నేశ మాతోటి ఆడవస్తవా ఓ విఘ్నేశ జగమంతా పూజలాయ జయ గంటలాయ జగమంతా పూజలాయ జయ గంటలాయ జగిత్యాల భక్తులమయ్యో ఓ విఘ్నేశ జగిత్యాల భక్తులమయ్యో ఓ విఘ్నేశ తల్లి పార్వతమ్మ యాడకెళ్ళి నావంటే నీ తల్లి పార్వతమ్మ యాడకెళ్ళి నావంటే భూలోక వాసులంటవా ఓ విఘ్నేశ భూలోక వాసులంటవా ఓ విఘ్నేశ జగిత్యాల భక్తులంటవా ఓ విఘ్నేశ జగిత్యాల భక్తులంటవా ఓ విఘ్నేశ వాణినగరు భక్తులంటవా ఓ విఘ్నేశ వాణినగరు భక్తులంటవా ఓ విఘ్నేశ జగమంతా పూజలాయ జయ గంటలాయ జగమంతా పూజలాయ జయ గంటలాయ జగిత్యాల భక్తులమయ్యో ఓ విఘ్నేశ జగిత్యాల భక్తులమయ్యో ఓ విఘ్నేశ జగన్మాత వైష్ణవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైదివమ్మ జగమంతా
కలకత్తా నగరాన కాళికాంబవై నీవు మైసూరు నగరాన చాముండివై నీవు మైసూరు నగరాన చాముండివై నీవు నిండుగా కొలువున్నావే మాయమ్మ నిండుగా కొలువున్నావే మాయమ్మ నిండుగా కొలువున్నావే మాయమ్మ నిండుగా కొలువున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి జీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైదివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైదివమ్మ కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా శ్రీశైలం క్షేత్రాన భ్రమరాంబ తల్లిగా శ్రీశైల క్షేత్రాన భ్రమరాంబ తల్లిగా మమ్మేల కొలువున్నావే మాయమ్మ మమ్మేల కొలువున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ విజయవాడ నగరాన కృష్ణా నది తీరాన విజయవాడ నగరాన కృష్ణా నది తీరాన భక్తులను రక్షించగ కనకదుర్గవైనావు భక్తులను రక్షించే కనకదుర్గవైనావు కొండపై కొలువున్నావే మాయమ్మ కొండపై కొలువున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైదివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైదివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైదివమ్మ तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः विघ्नेशाच्युत गोविन्द माधवानन्द केशव कृष्ण